నిన్నటి దినాన మనము సమూయేలు ద్వారా అతని కుమారులు ఆధ్యాత్మిక సంపదను పొందుకోలేకపోయారు. ఒకవేళ మనం మన కుటుంబం ద్వారా పొందుకున్న ఆధ్యాత్మిక సంపదను ఎంతగా మనము విలువ ఇస్తున్నాము అన్న విషయం తెలుసుకున్నాము. ఇప్పుడు రాజైన సొలొమోను గురించి చెప్పుకుంటే రాజులు మొదటి గ్రంథము 11వ అధ్యాయం 4వ వచనం చూసుకుంటే, అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. దావీదు మహారాజు దేవుని హృదయానుసారుడైన వ్యక్తి. అలాంటి దావీదుకు పుట్టిన సొలొమోను తండ్రి ద్వారా ఎంతో ఆధ్యాత్మిక స్వాస్థ్యాన్ని పొందుకోవాలి. కానీ ఆ పొందుకున్న స్వాస్థ్యాన్ని అతను చేజార్చుకున్నాడు. తన చేజాతుల తండ్రి నుండి దేవుణ్ణి ఎలా సేవించాలో నేర్చుకున్నాడు. అందుకే దేవుని దగ్గర నుంచి మహా జ్ఞానాన్ని పొందుకున్నాడు. కానీ అతను క్రమక్రమంగా ఆ వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతరుల దేవతల తట్టు తిప్పగా, దావీదు హృదయం వలె అతని హృదయము యెహోవా ఎడల యథార్థం కాకపోయేను అని వాక్యం మనకి సెలవిస్తుంది. అవును, దావీదు మహారాజు దేవునికి ఎంతో ఇష్టడుగా జీవించాడు. కానీ అతని కుమారుడైన సొలొమోను అంతకన్నా ఎక్కువగా దేవుని దగ్గర దేవుని సన్నిధిని అనుభవించాలి. కానీ ఈ లోకం వైపు, దాని భోగాల వైపు, దాని ఆశల వైపు, శారీరక సుఖాల కోసము తండ్రి ద్వారా పొందుకున్న తన ఆధ్యాత్మిక సంపదనంతా పోగొట్టుకున్నాడు. సమూయేలు కొడుకులు అలాగే ఈ సొలొమోను వాళ్ళకి దేవుని గురించి అంతా తెలిసిన, దేవుని సాంగత్యం చేసే అవకాశము దొరికిన వాళ్ళు దాన్ని చేజార్చుకున్నారు. అలాగే ఏలీని గురించి చూసుకుంటే అతను గొప్ప యాజకుడు. ఇశ్రాయేలు వంశంలో ఆ గోత్రంలో అతన్ని దేవుడు ఎన్నుకున్నాడు. యాజకత్వ బాధ్యతలు అప్పగించాడు. అతను అతని ఇంటివారు నా సన్నిధిని యాజకత్వం జరిగిస్తారు అని యెహోవా ఆజ్ఞ ఇస్తారు. తిరిగి యెహోవా దేవుడే ఇలా సెలవిస్తారు, నేను అతనికి అతని ఇంటివారికి యాజకత్వము అనే జరిగిస్తారు అనే ఆజ్ఞ ఇచ్చిన అది నా మనస్సుకి ఇప్పుడు ప్రతికూలంగా ఉంది. ఎందుకంటే అతని కుమారుల వలన ఏలి తన వంశానికి ఇచ్చే ఆ యాజకత్వాన్ని పోగొట్టుకున్నాడు. అదే విషయం సమూయేలు మొదటి గ్రంథము 2:13లో ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం దగ్గరికి సేవ చేయడానికి వచ్చిన స్త్రీలలో శయనించుచున్నారు. వాళ్ళ యొక్క దుర్మార్గ పనులన్నీ ఏలీకి తెలిసినప్పుడు వాళ్ళని పిలిచి వాళ్ళని హెచ్చరిస్తాడు, ఇలాంటి చెడ్డ కార్యములు చేయొద్దు అని. కానీ వాళ్ళు తండ్రి యొక్క మాట వినలేదు. అసలు ఏలీ యాజకుడుగా ఉన్నప్పుడు వాళ్ళు ఎంత ఆధ్యాత్మిక సంపదను పొందుకోవాలి, కానీ వాళ్ళు దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క సంపద వద్దు అనుకున్నారు. వాళ్ళకు కావలసింది శారీరక సుఖాలు, వ్యభిచరించడం. యాజకుడు చేయవలసినవి చెయ్యక తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడము, ఇవి వాళ్ళు నేర్చుకున్నారు. చివరికి వారి అంతము ఆ ఇద్దరు కుమారులు ఓఫ్ని, ఫినెహాసులిద్దరూ కూడా ఒకరోజే మరణమయ్యారు. ఇది ఎంతటి శాపమో కదా. కానీ మన ఈ పరిశుద్ధ గ్రంథంలో చూసుకుంటే ఇంకా కొంతమంది యువకులు ఆధ్యాత్మిక స్వాస్థ్యాన్ని ఎలా పొందుకున్నారో మనం చూడవచ్చు. అందుకే మనం మన కుటుంబాల ద్వారా, మన తల్లిదండ్రుల ద్వారా నేర్చుకున్న ఆ యొక్క దేవుని యొక్క జ్ఞానాన్ని, ఆ యొక్క దేవుని యొక్క సంపదను మనం పదిలంగా కాపాడుకోవాలి. తల్లిదండ్రుల నుండి మనం ఈ లోకానికి సంబంధించిన భోగభాగ్యాలు, భౌతిక సంపద, ఆస్తిపాస్తులు అన్నీ మనం సంపాదించుకోవచ్చు. కానీ అన్నింటికన్నా విలువైనది మనం వాళ్ళ ద్వారా పొందుకున్న దేవుని యొక్క జ్ఞానమే. ఆ జ్ఞానాన్ని మనం వృద్ధి చేసుకోవాలి. అదే మనల్ని ఉన్నతులుగా తీర్చిదిద్దుతుంది. కాబట్టి అలాంటి ఆధ్యాత్మిక సంపదను మనం ఎలా కాపాడుకోవాలో, దాని ద్వారా ఎన్ని ఆశీర్వాదాలు పొందుకుంటామో
రేపటి దినాన ఇంకొంతమంది ద్వారా మనము నేర్చుకుందాము. అలాంటి కృప దేవుడు దయచేయునుగాక. ఆమేన్.